వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను దేవా. ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్రంలో మాజీ సీఎం కేసీఆర్ చాలా రోజుల తర్వాత అంటే దాదాపు సంవత్సరం తర్వాత ఫామ్ హౌస్ నుంచి అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిపాలించడంలో మాత్రం పూర్తిగా విఫలమైందని, తను కొడితే మాత్రం గట్టిగా కొడతానని, బయటికి ఇప్పటి వరకు రాలేదని, ఇక నుంచి మాత్రం వచ్చి ప్రజా ఉద్యమాలు చేపడతానని కూడా చెప్పారు. దీనికి బదులుగా ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నాయకులు రామచంద్రరావు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఒక సీఎం హోదాలో ఉండి రేవంత్ రెడ్డి ఇట్లా కేసీఆర్ని అంటాం, అలాగే కేసీఆర్ రేవంత్ రెడ్డిని అంటాం పట్ల మీ స్పందన ఏంటి సార్? ప్రజాస్వామ్యంలో ఒక మర్యాదపూర్వకమైనటువంటి భాష వాడాలి. ఒక బెదిరింపు భాష కానీ, బూతుల పంచాంగం కానీ మాట్లాడంగానే ఏదో ప్రజలు వాళ్ళని మెచ్చుకుంటారు, ప్రజలు వాళ్ళు ఎమ్మటి ఉంటారు అని చెప్పేసి అది తప్పుడు ఆలోచనతో రాజకీయ పార్టీలు, ముఖ్యంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆయన తొడలు కొట్టుకుంటే ఈయన ఛాతీ కొట్టుకోవడము, లేకుంటే ఈయన తొడలు కొట్టుకుంటే ఆయన ఛాతీలు కొట్టుకోవడము, ఇది రాజకీయం కాదు. రాజకీయం అంటే ఇష్యూస్ మీద, ప్రజలకు సంబంధించినటువంటి ఒక అంశాలపైన, ప్రజలకు కావాల్సినటువంటి ఒక అవసరాలపైన మాట్లాడాలి. వీళ్ళిద్దరు మాట్లాడినట్టు ఏది కూడా ప్రజలకు అవసరం లేనటువంటి విషయాలపై మాట్లాడుతాను. ఒకటి, కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత, బీజేపీ తీసుకొచ్చిన వాతావరణాన్ని వాళ్ళు దాన్ని వాడుకున్నారు, వాళ్ళు అధికారంలో వచ్చారు. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్కి 10 సంవత్సరాలు వారికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ కానీ ఒక్క సంవత్సరంలోనే ప్రజా వ్యతిరేకత ఇంత ఎదుర్కొంటుందంటే బహుశా దేశంలో ఏ ప్రభుత్వం కూడా సంవత్సరంలోనే ప్రజా వ్యతిరేకంగా ఇంత గాలే. ఈ ప్రభుత్వం మొత్తం ప్రజా వ్యతిరేకము, వ్యతిరేకంతో పాటు డెవలప్మెంట్కి వ్యతిరేకము, అంటే వికాసానికి అభివృద్ధికి వ్యతిరేకము, ప్రజలకు ఏం చేశారనే విషయాలు రెండు పార్టీలు కూడా ద్వంద్వే. అందుకని నేను ఎప్పుడు అంటుంటా, ఈరోజు ప్రజలు టీఆర్ఎస్ పార్టీని చూశారు, కాంగ్రెస్ పార్టీని చూశారు, రేపు తప్పకుండా బీజేపీకి అవకాశం ఇచ్చి చూస్తారు. బీజేపీ వస్తేనే డెవలప్మెంట్ ఉంటుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఈరోజు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా అందరూ కూడా భేష్ అనుకుంటూ, ప్రపంచం మొత్తం కూడా భారతదేశ ప్రగతిని ఈరోజు మెచ్చుకుంటున్నారు. కాబట్టి అటువంటి మోడల్, అటువంటి ఒక ఆదర్శం ఉన్నటువంటి ఒక ప్రభుత్వం తెలంగాణలో కావాలి అనేటువంటి తెలంగాణ ప్రజలు కోరుతారు. కాబట్టి ఇటు కేసీఆర్ గారు కొడతా తిడతా అన్నా, అటు కాంగ్రెస్ నాయకులు బెదిరిస్తా అన్నా, రేవంత్ రెడ్డి గారు ఉరికిస్తా అన్నా, ఏది చేస్తానా ఇద్దరు కూడా పసలు లేదు. ఈరోజు బీజేపీ మాత్రమే తెలంగాణ ప్రజలకు రక్షణ వారికి అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అంటే సార్, తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో అయితే 6 గ్యారంటీలు అయితే ప్రకటించింది, కానీ వాటికి మాత్రం పూర్తి వ్యతిరేకత వచ్చింది ప్రజల నుంచి. ఎందుకు ఇట్లా వచ్చిందంటారు? ఎందుకంటే వాళ్ళు చెప్పినటువంటి మాటల్ని వాళ్ళు అమలు పరచలేదు. ఒకటి, రాగానే రైతు రుణమాఫీ అన్నారు. ఇప్పటికి కొంతమంది కాలే. ఇంకా రైతు బంధు 12,000 నుంచి 15,000 చేస్తున్నారు, అది కాలేదు. నిరుద్యోగ యువతకు 4,000 రూపాయలు నిరుద్యోగ భత్తా ఇస్తున్నారు, అది కాలేదు. ఆ రకమైన ఒక ఫ్రీ బస్సు తప్ప మహిళలకు, అది కూడా డొక్కు బస్సులు తగ్గించారు. తర్వాత అసలు దేనికి కూడా ప్రయోగం లేనటువంటి స్కీమ్ అది. 6 గ్యారంటీతో 100 అబద్ధాలు ఆడి ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు మర్చిపోయి కేవలం అవినీతిగానే, లేకపోతే ప్రజల్ని బెదిరించడం కానీ, అంటే బెదిరించడం, భయభ్రాంతులు చేయడం, హైడ్రా పేరు మీద కానీ, మూసి ప్రచారం పేరు మీద కానీ ప్రజలు భయభ్రాంతులతో ఉన్నారు. ఒక్క డెవలప్మెంట్ చేయలేదు. ఆ 10 సంవత్సరాలు వాళ్ళు అవినీతి చేశారు. ఈ ఒక సంవత్సరం ఇంతవరకు వాళ్ళు మొదలుపెట్టలేదు ఈ కార్యక్రమం కూడా. కాబట్టి ప్రజలు విసిగించిపోయారు ఈ రెండు పార్టీలతోని. బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయం చెప్పే తెలంగాణలో నేను అందుకే భావిస్తూ ఉన్నాను. అంటే సార్, రాబోయే రోజుల్లో అయితే ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయి కదా, దాని మీద బీజేపీ ప్రభావం ఎంత మేర ఉండబోతుంది? 3 సీట్లకు 3 బీజేపీ గెలుస్తుంది. నాకు 7 ఎమ్మెల్యేలు, 4 ఎంపీలు ఈరోజు ఆ ప్రాంతంలో ఉన్నారు. ఒక టీచర్స్, ఒక గ్రాడ్యుయేట్స్. అక్కడ డెఫినెట్గా అందరూ కూడా కలిసి ఈరోజు వారు గెలిపించాలనేటువంటి ఒక కంకణం పట్టుకున్నారు. కాబట్టి డెఫినెట్గా ఆ 7 ఎమ్మెల్యేలు, ఆ 4 ఎంపీలు, ఈ 2 సీట్లు అక్కడ గెలిపిస్తారు. ఆ కార్యకర్తల బలము, ప్రజల ఒక దీవెనతో వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ టీచర్స్ కాన్స్టిట్యూన్సీ కూడా బీజేపీ గెలుస్తుంది. అంటే సార్, కొద్ది రోజుల నుంచి అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మీద అయితే కొంత సందిగ్ధత నెలకొంది. దీని మీద మీరేమంటారు? అది మా అంతర్గతమైనటువంటి పార్టీ సంస్థాగత విషయం. అధ్యక్షుడు ఎవరు అవుతారు ఏంది అది పక్కకు పెడితే మాకు ప్రక్రియ ఉన్నది. మెంబర్షిప్, బూత్ మెంబర్షిప్,
డివిజన్ ప్రెసిడెంట్స్ ఎలక్షన్స్, జిల్లా ఎలక్షన్స్, తర్వాత రాష్ట్ర ఎన్నిక. కాబట్టి అది మాకు ప్రక్రియ భాగంలో, అంతేగాని దాంట్లో ఏదో కొంత ఉన్నది, దాంట్లో మనం ఉత్కంఠ చూడటమో లేకుంటే దాంట్లో ఏదైనా రాజకీయం చూడటమో లేదు. ఇది మాకు పార్టీలో ఉన్నటువంటిగా అంతర్గత ప్రజాస్వామ్యంలో ఒక ప్రక్రియలో భాగము. పార్టీ అధిష్టానం త్వరలోనే రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే నిర్ణయం తీసుకుంటుంది. చూశారు కదా, అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించడంలో పూర్తిగా విఫలమైందని, కానీ బీజేపీకి మాత్రం ఒక అవకాశం ఇస్తే తామేంటో చూపిస్తామని అయితే రామచంద్రరావు అయితే చెప్పుకొచ్చారు. రానాతో దేవా, మెగా 9 టీవీ, హైదరాబాద్.